Hello beautiful people, welcome back to my channel Stay with Straps. సో ఈరోజు నేనైతే కాజు పన్నీర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు ఈ రెసిపీ మెయిన్లీ బ్యాచిలర్స్కి అయితే మస్తు యూస్ఫుల్ అవుతుంది, ట్రై చేయండి. సో దీనికోసం క్యాష్యూస్ని అయితే కాసేపు నానబెట్టుకొని ఉంచుకోండి. అండ్ అలాగే పన్నీర్ క్యూబ్స్ లెక్క కట్ చేసుకోండి. మిర్చి, టొమాటో, ఆనియన్స్ని కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. సో నేనైతే ఆల్రెడీ క్యాష్యూస్ని నానబెట్టుకున్నాను కదా, అవి తీసుకొని నేనైతే గ్రైండ్ చేస్తున్నా. ఈ మిక్చర్ని ఏ కర్రీలో యాడ్ చేసినా కూడా డెఫినెట్లీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా చేంజ్ వచ్చేసిద్ది క్యాష్యూ వల్ల. సో డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. సో నేను ఇక్కడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని బగారా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ యాడ్ చేసేసుకోండి. అలాగే కాస్త తాలింపు గింజలు కూడా. సో ఇవన్నీ యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఇవి ఫ్రై అయిపోయాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకొని బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, బికాజ్ టేస్ట్ బాగుంటుంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటే. సో ఈ రోజు అయితే నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసాను ఇందులో. అండ్ ఆనియన్స్ కూడా ఎక్కువగానే తీసుకున్నాను. లైక్ మనకి గ్రేవీ ఎక్కువ రావాలంటే ఆనియన్స్ ని కూడా ఎక్కువ తీసుకోండి. సో ఇవన్నీ కాస్త బ్రౌనిష్ గా అయిపోయిన తర్వాత ఇందులో మిర్చి, కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా యాడ్ చేసేసాను. సో చాలా మందికి పన్నీర్ అంటే ఇష్టం ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ఇలా ట్రై చేస్తే మాత్రం మీకు అది డెఫినెట్లీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది. సో డెఫినెట్లీ ట్రై చేసి కామెంట్ చేయండి. సో ఇవి కాస్త ఫ్రై అయిపోయాక అందులో కాస్త టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిగులు, ఎందుకంటే మనం అన్నిట్లో ఇస్తాం కాబట్టి. సో అలాగే కాస్త చిల్లీ పౌడర్, మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ కూడా యాడ్ చేసి ఇవి బాగా మిక్స్ అయ్యి ఒక 5 minutes వరకు కుక్ అవ్వనివ్వండి. ఇది ఫస్ట్ ఎందుకు వేస్తున్నా అంటే ఆనియన్స్కి వీటన్నిటికీ పట్టడానికి వేసాను. సో దాని తర్వాత నేను టొమాటో ప్యూరీని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఆ ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా కుక్ చేసుకోండి. అంటే లైక్ ఇట్లా ఆయిల్ పైకి వచ్చే అంతసేపు కుక్ చేసేసుకోండి. ఇది బాగా కుక్ చేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేయండి. లైక్ ఒక 10 minutes వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోతుంది, బాగుంటుంది. చూడండి ఆ మిక్చర్ ఎంత బాగుందో కదా, లైక్ తింటే కూడా సూపర్ ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఆల్రెడీ క్యాష్యూస్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ మిక్చర్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, బాగుంది చాలా. సో అంటే లైక్ ఏ కర్రీలో అయినా కూడా క్యాష్యూని గ్రైండ్ చేసేసుకుంటే ఏంటంటే ఆ టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట, బాగా వస్తుంది టేస్ట్. సో అందుకే ఈరోజు నేను ట్రై చేస్తున్నా ఈ పన్నీర్ రెసిపీలో. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ సో పన్నీర్ అంటే ఎంతమందికి ఇష్టం, అలాగే ఇష్టం లేని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. గర్ల్స్కి అయితే చెప్తున్నా పన్నీర్ ట్రై చేయండి, బికాజ్ మీ హెయిర్ గ్రో అవ్వాలి అనుకుంటే లైక్ హెయిర్కి బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఈ రోజైతే నేను పన్నీర్ని ఫ్రై చేసుకొని వేసుకోవట్లేదు. అంటే లైక్ డిఫరెన్స్ ఏంటి అంటే ఫ్రై చేసుకున్నాక వచ్చే డిఫరెన్స్, చేసుకోకపోతే ఏంటి డిఫరెన్స్ అని తెలుసుకుందామని నేనైతే ఈరోజు ఫ్రై చేయలేదు. బట్ ఆఫ్టర్ రిజల్ట్ ఏంటంటే అది చాలా సాఫ్ట్గా ఉండే ప్రీవియస్ దానికంటే, అంటే ఫ్రై చేసిన దానికంటే చెయ్యని దానికి చాలా చాలా సాఫ్ట్గా ఉంది పన్నీర్. నాకు ఇదే నచ్చింది ఫ్రై చేసిన దానికంటే. సో ఫైనల్గా మన పన్నీర్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. మీకు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఎస్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అంత యమ్మీగా కూడా ఉంది, బికాజ్ తిన్నది నేను కదా. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ ఫ్రై చేసుకునే వేసుకోవాలంటే రూల్స్ ఏం లేదు, ఫ్రై చేసుకోకుండా కూడా ట్రై చేయండి. ఎందుకంటే చాలా సాఫ్ట్ ఉంది పన్నీర్ ఫ్రై చేసుకోకుండా. సో నేను 2 waysలో ట్రై చేశాను కాబట్టి 2 waysలో బెస్టే. అంటే ఏది అలా చేసుకోకూడదు ఇలా చేసుకోకూడదు అని ఏమీ లేదు. సో 2 waysలో ట్రై చేయండి, బాగుంటుంది రెసిపీ కూడా. పన్నీర్తో చేస్తే పక్క ఏ రెసిపీ అయినా సూపర్ ఉంటుంది అబ్బా, మీరు ట్రై చేయండి. లైక్ వేరే స్టేట్స్లో తినదానికంటే మనం చేసుకుంటే బాగుంటుంది. సో టుడే ఐ మిక్స్ అప్ విత్ చపాతీ అనమాట, నాకు చాలా బాగా నచ్చింది.